తెలంగాణ ఉద్యమంలో పునాది పడ్డ నందినగర్ నివాసంలోనే తెలంగాణ ఉద్యమకారుడు తొలి ముఖ్యమంత్రి విచారణ చేయడం ఇది అవమానకరం అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేశారు. ఏం చెప్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అసలు ఆయన నియమం ఉందా? ఒక పోలీస్ ఆఫీసరు ఆయన మాట్లాడింది ఏంది? బీఎస్పీ అధ్యక్షునిగా మాట్లాడింది ఏంది? పక్కా మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసిన చరిత్ర కేసీఆర్ అని మాట్లాడిండు. లంగాని మాట్లాడి దొంగని మాట్లాడిండు. మళ్ళీ ఇప్పుడు దేవుడు అంటే ఎవరు నమ్మాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటల్ని? అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఉన్న నిజాయితీ ఏంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఉన్న నిజాయితీ ఏంది అసలు? చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇవాళ బహుజన సమాజాన్ని దుర్మార్గంగా ఇవాళ మోసం చేసి వెళ్ళిపోయిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది. పోయి ఇవాళ నీతులు మాట్లాడితే ఎవరు నమ్మాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను? కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఎట్టి పరిస్థితిలో ఆ మాట్లాడే నైతిక అర్హతే లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవడు నమ్మాలి? అసలు బహుజనులు ఒక సోషల్ మీడియా చూడండి ఎంత తిరుగుతున్నారు ఒక్కొక్కరు, ఎంత ముంచిపోయిండని. దొర దగ్గర దొరనైతే నువ్వు మొత్తం దొర దగ్గర బానిసలారా అని చెప్పి తిట్టిన మంత్రులను అన్నాడు కేసీఆర్. మరి అదే బానిసల దగ్గర నువ్వు పెట్టబోయినావు, అదే దొర దగ్గర నువ్వు పెట్టబోయినావు. అట్లాంటి వాడి మాటలు ఇప్పుడు తెలంగాణ సమాజం వినాలా? దాంట్లో వాస్తవం ఉందా? నిజాయితీ ఉందా? బీఎస్పీ అధ్యక్షుని ఒక మాట మాట్లాడతావు, బీఆర్ఎస్ నాయకుని ఒక మాట మాట్లాడతావా? నీకు నిజంగా ఏమన్నా పోలీస్ ఆఫీసర్ అయినా ఒక నీతి నియమాలు ఉన్నాయా నీ దగ్గర? ఒక సిద్ధాంతాన్ని కట్టుబడే వ్యక్తివా నువ్వు? కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని లెక్క చేయదలుచుకోలే నేను. ఆయన మాటలు తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మర్చిపోయారు. ఆయన మాట తప్పే వ్యక్తి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు ప్రజలు. తెలంగాణను తీసుకొచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. విచారణ అంటే ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా వస్తారు, ఆందోళన చేస్తారు, తప్పేముంది ఇందులో అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. మీరు ఏకీభవిస్తారు? అది నేను ఏకీభవించను. ఇప్పుడు ఆందోళన చేసే వాళ్ళందరూ ఎవరైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోపణలు ఉంటాయి ఎవరి మీదైనా, రేపు నా మీదైనా ఉంటాయి, అవునా? ఎవరి మీదైనా ఆరోపణలు వస్తాయి. రారా బాబు నేను ఆరోపణలు వచ్చినంత మాత్రాన నన్ను జైలు పంపినట్ట? ఒక లా ఏం చెప్తుంది? అక్యూజ్డ్, నీ పేరు నువ్వు అక్యూజ్డ్ మాత్రం, నేరస్తుని కాదు. యూఆర్ నాట్ ఏ క్రిమినల్, యూఆర్ ఓన్లీ అక్యూజ్డ్. నువ్వు అక్యూజ్డ్ అని ఎప్పుడు వస్తుంది అంటే ఏదో ఒకటి నీ మీద వచ్చిన ఆరోపణ జరిగింది కాబట్టి విచారణ కమిషన్ వేసిండ్రు, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగింది, పోలీసు విచారణ జరిగింది. ఇవన్నీ కూడా వచ్చిన ఆధారాలతోనే కదా ఇవాళ కేసీఆర్ గారిని విచారిస్తుంది. లేకపోతే ఏమి లేకుండా ఇవన్నీ వేయకుండా డైరెక్ట్ కేసీఆర్ గారిని తీసుకుపోయినా, డైరెక్ట్ కేసీఆర్ గారిని తీసుకుపోతే అది రాజకీయ కక్ష అవుతుంది. 1 వందలాది మందిలో ఆయన ఒకడు. ఆ కేసు లింక్ ఉన్న 100,000 మందిని విచారణ చేపట్టిన తర్వాత కదా చివరికి ఆయన దగ్గరకు వచ్చింది. ఫస్ట్ ఆయన దగ్గరకు పోలేదు కదా. మన రాజకీయ కక్ష ఎట్లయితుంది? ఇప్పుడు తొలి ముఖ్యమంత్రి అసలు దళితుని చేస్తా నువ్వు, తొలి ముఖ్యమంత్రిగా దగా చేసినావు నువ్వు. దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి నువ్వు దగా చేసినావు. దగా చేసినోడు ఇక గొప్ప నాయకుడు అవుతురా? దళిత ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ దగా చేసి దళితులను దగా చేసి దళితులకు 3 ఎకరాలు దగా చేసి అసలు దళితులను ఇవాళ ఎక్కడ కూడా మాలమాదిగలు విడగొట్టి అక్కడ మందకృష్ణ మాదిగను కూడా చివరికి ఆయన 10 వర్గాలుగా విడగొట్టి ఆయన ఇవాళ బలహీనం చేసే ప్రయత్నం చేసిండు. అట్లాంటి వాడు దళితులను ఉద్ధరించిండా? ఇవాళ దళితులకు 20 లక్షల ఎకరాల భూములు, దళితుల భూములు, అసైన్ భూములంతా ఇవాళ ధరణి పేరు మీద ఆగమై కూర్చున్నాయి. అవి మొత్తం దొరల పాలైనవి. తెలంగాణ జాతిపిత అంటారు, మీరేమో దళితులకు ద్రోహం చేసిరని కామెంట్ చేస్తున్నారు. 100% చేసిందని చెప్తాను నేను. తెలంగాణ జాతిపిత కేసీఆర్. అరే ఎవరండి తెలంగాణ జాతిపిత అని? టీఆర్ఎస్ అంటే ప్రజలు అన్నట జాతిపిత అవుతారు. జాతిపిత అంటే ఎట్లా ఉండాలి? జాతిపిత ఒక స్టేట్స్ మ్యాన్ లాగా ఉండాలి. మా భూములన్నీ కాపాడాలి, మా దళితుని ముఖ్యమంత్రి చేయాలి, ఇలా పేదల ప్రజల భూములకు పంచాలి. ఎన్ని భూములు వచ్చిండని, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండని, ఎన్ని నీళ్ళు ఇచ్చిండని పేదలకు. భూమి లేని ప్రజలకు భూమి ఎన్ని భూములు ఇస్తే నీళ్ళు రావాలి వాళ్ళకు, అంతే కదా. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలుగా ట్యాగ్ లైన్. భూమి లేని ప్రజలకు నీళ్ళు ఎందుకండి? ఇలా ఎందుకు మాకు భూమి ఇవ్వకుండా నీళ్ళ రాజకీయాలు చేస్తున్నాడు ఇవాళ? అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి, అటు రామచంద్రరావు. భూమే లేదు మాకు ఇక్కడ, నీళ్ళ రాజకీయాలు ఎందుకు చేస్తారు మీరు? ఎవరిని మోసం చేయడానికి ఇంకా 12 ఏళ్ళ తర్వాత కూడా భూములు వచ్చకుండా, మాకు భూములు ఇవ్వకుండా, మా పేద ప్రజల భూములు కొట్టేసి 20 లక్షల ఎకరాలు ఇంధనం ఇచ్చిన భూములు కొట్టేసి ఇవాళ రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తాడు, ఈ కేసీఆర్ చేస్తాడు, అటు రామచంద్రరావు చేస్తాడు. ఎవరిని నమ్మాలి మీ చిల్లర రాజకీయాలు, లేదంటే మీ మోసపు రాజకీయాలు? ఎవరిని తెలియదు. కాబట్టి ఇవాళ ఈ కేసీఆర్ గారు జాతిపిత అంటే నాలాంటి వాడు నవ్వుకుంటాడు. జాతికి పిత అంటే ఎట్లుండాలి? జాతిలో ఉన్న మొత్తం యావత్ ఇప్పుడు జపాన్, సింగపూర్ ఎట్లా డెవలప్ అయింది? ఇప్పటికీ జపాన్, సింగపూర్ ఫౌండర్స్ని ఎట్లా కొలుస్తున్నారు ప్రజలు?
ఎక్కడ డెవలప్ అయిందండి? పేద ప్రజల బతుకులు ఏమైనాయి? ఉమ్, ఎంత ఆగమైనాయి? వాళ్ళ భూములు గుంజుకున్నారు, వాళ్ళకి ఇండ్లు, కనీసం డిస్ప్లేస్మెంట్ ఆయన సిద్దిపేట ఏది ఆ కాళేశ్వరం డిస్ప్లేస్మెంట్ అయితే కూడా ఇంతవరకు వాళ్ళకు కరెక్ట్గా కాంపన్సేషన్ రాలేదు. వందల ఎకరాల భూములు, పేదల భూములని ఇలా 22A కింద ఇలా అది చేసుకున్నాడు. ఏంది నిషేధిత జాబితాలో పెట్టి ఆ భూములన్నీ మొత్తం పెట్టుబడిదారులకు అమ్ముకున్నాడు. పేదల భూములు కొట్టేసి పెట్టుబడిదారులకు సొమ్ము చేసుకున్నాడు. ఇక లక్షల కోట్లు సంపాదించాడు. ఆయన జాతిపిత ఎట్లయితే మాకు పంచితే కదా జాతిపిత ఏది? ఉమ్, పేద ప్రజలకు పంచితే కదా భూములు, పేద ప్రజలకు పంచితే కదా ఆస్తి, పేద ప్రజలకు ఉద్యోగాలు ఇస్తే కదా పేద ప్రజలకు నేను జాతిపిత ఏది? పేద ప్రజలకు ఇల్లు ఇస్తే కదా ఆయన జాతిపిత ఏది? ఉమ్, ఏమి ఇచ్చిండు ఆయన జాతిపిత అండి ఆయన పేద ప్రజలకి? కాబట్టి ఇవాళ ఎవరో జాతిపిత అన్నంత మాత్రాన జాతిపితలు కాదు. జాతిపితలు ఎప్పుడు కూడా ప్రజల హృదయాల్లో ఉంటారు, ప్రజల గుండెల్లో ఉంటారు. ఏ పేద ప్రజలు బాగుపడ్డారు చెప్పండి ఆయన వల్ల? సో కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఆర్పిఐ పార్టీ చాలా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నువ్వు పెట్టచ్చు కాక గౌరవిస్తాను నేను, కానీ విగ్రహం పెట్టేంత మాత్రం మాకు ఒరిగేది ఏంటంటే వేల కోట్ల రూపాయల విగ్రహం పెట్టి ఇవాళ మాకు భూమి అవైతివి, మాకు దళిత బంధువు సరిగా అమలు చేయవైతివి, దళితులకు 3 ఎకరాల భూమి అవైతివి, దళితులకు ముఖ్యమంత్రి అవైతివి, పాపం ఉప ముఖ్యమంత్రి చేసిన మా దళితుని ఓ తనదంతే బాయే, ఎక్కడో మూల పడిపోయాయి, అడ్రస్ లేకుండా బాయే. ఎక్కడ ఎదిగిందండి నీ మొత్తం నీ హిందుత్వానికి, నీ విధానాలకి ఇవాళ ఆగమైపోయిన ఈ దళిత జాతి ఎప్పుడు ముందుకు బాగుపడుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నాడు, భూభారతి పేరు మీద అదే వారాలు నడిపిస్తున్నాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.